వెల్కమ్ టు V97 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మానుకోట పట్టణంలోని పురవీధుల్లో అయోధ్య రామాలయం అక్షింతలు, ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు. రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటన. మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం. బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన మంత్రులు. దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించనున్న మంత్రులు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీచ్. 2024 ఎలక్షన్ టీంను అప్పుడే సిద్ధం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా రామాయంపేటకు విచ్చేసిన మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మెదక్ చౌరస్తా వద్ద ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుండి సిద్దిపేట రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, డాకి స్వామి, విప్లవ్ కుమార్, ఎనిశెట్టి అశోక్, దామోదర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన మంత్రులు, నీటిపారుదల అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్, ఈఎన్సీ మురళీధర్ కొద్దిసేపట్లో మేడిగడ్డకు చేరుకోనున్న మంత్రులు, అధికారులు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అనంతరం మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించనున్న మంత్రులు, అక్కడి నుంచి అన్నారం ప్రాజెక్టు సందర్శన.
కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ ధాబా వద్ద ఎస్ఐకి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ సిబ్బంది మరియు విఆర్ఓ విఆర్ఏ కలిసి ధాబా వద్దకు వెళ్ళగా అక్కడ కొంతమంది గుమిగూడి ఉండగా మమ్మల్ని చూసి చాలా మంది పారిపోగా నలుగురు మాత్రం దొరికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వారి పేర్లు ఏలేటి చంద్రశేఖర్, దిరిసిపాము వెంకటేష్, చిట్ల నాగరాజు, గొల్లపల్లి ముత్తయ్య, మరికొంతమంది పారిపోయిన వ్యక్తులు ఉన్నారు. ద్వారకా తిరుమల మండలం ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు అసలు నోట్లు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి అతను ఈరోజు డాబా వద్దకు రమ్మనగా అతని కోసం ఈ వ్యక్తులు చూస్తూ ఉండగా తాము నలుగురిని పట్టుకుని వారి వద్ద నుండి 13,96,000 రూపాయల 500 నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మరియు 4,000 రూపాయల ఒరిజినల్ 500 నోట్లు మరియు ఒక కారుని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తులో ఉంది. ఈ కేసులో మరికొంతమందిని విచారణ చేయవలసి ఉందని తెలిపారు. మొన్న విశాఖలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ నేడు పెనమలూరులో జరిగిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో సీఎం జగన్పై అసంతృప్తి వ్యక్తం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథి నియోజకవర్గ ప్రజలను తనను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని నిండు సభలో ఆవేదన వ్యక్తం చేసిన కేపీ సారథి తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పనిచేస్తున్నానన్న కేపీ సారథి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ కేపీ సారథి రెండవ మంత్రివర్గంలోనూ కేపీ సారథికి దక్కని మంత్రి పదవి. దీంతో వైసీపీ అధిష్టానం పట్ల కేపీ సారథి కొంత అసంతృప్తితో ఉంటున్నారు. అన్ని వర్గాలు కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు. అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమం. కారుతో ఢీకొట్టి ప్రియురాల్ని హత్య చేసిన ప్రియుడు. రాజస్థాన్లోని జైపూర్లో మంగేష్ అరోరా అనే వ్యక్తికి తన ప్రియురాలు ఉమకి మధ్య జరిగిన వాగ్వివాదంలో నిందితుడు కారుతో ఢీకొట్టిన ఘటనలో ప్రియురాలు ఉమ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె స్నేహితుడు రాజ్ కుమార్ కు గాయాలయ్యాయి. కొలిమిగుండ్ల మండలం బెలం గ్రామానికి 1,25 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో 23,94,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభం. 21,80,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన కేంద్రం ప్రారంభం. కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామ సమీపంలో 1,25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న హైవే రోడ్డు నిర్మాణానికి బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని అలాగే వెల్నెస్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో మనకు గ్రామంలో ఒక
ఆఫీస్ కూడా అందుబాటులో ఉండేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే ప్రజలకు అన్ని సేవలు అందే విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయం కావచ్చు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అభివృద్ధిలో భాగంగా మన మండలానికే ఎంతో ఉపయోగకరమైనటువంటి రోడ్డును ఒకటి బెలూం బైపాస్ రోడ్డును దాదాపు 1,25,00,000తో ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది అని చెప్పేసి, అది మండల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన రోడ్డు. అది మనకు నంద్యాలకు వెళ్ళడానికి కూడా కొంచెం దగ్గర దారి అవుతుంది. దీని అందరూ కూడా ఆ రోడ్డు కోసం చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ మండల వాసులు ఎదురు చూస్తున్నారు. ఆ రోడ్డు మనకి ఈ ప్రభుత్వంలో మన సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోడ్డు రావడం మనకు చాలా సంతోషకరమైంది. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదు, కేవలం సంక్షేమ ఫలకాలే అందిస్తున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారం. ఇంత పర్మనెంట్ స్ట్రక్చర్స్ కనిపిస్తుంటే ఇది అభివృద్ధి కాదా? అలాగే రోడ్స్ కూడా దాదాపు 1,25,00,000 రూపాయలతో రోజు రోడ్డు వేస్తుంటే కూడా మనము రోడ్డు వేసుకోవడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఆ ప్రాంత బెలూం గ్రామస్తులు కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడే ఈ ప్రభుత్వంలోనే మనం ఆ రోడ్డును మనకు టెండర్లు అయిపోయి ఆ రోడ్డు కూడా ఈరోజే భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ మన మండలానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తుంది. నందిపాడు గ్రామంలో 1,29,19,000 1,29,19,000 ఈ గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 20,80,000 రూపాయలతో హెల్త్ క్లినిక్, 23,94,000 రూపాయలతో మరి ఆర్బీకే కేంద్రం ఈరోజు జెడ్పీ చైర్మన్ గారు నేను కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని ఈ యొక్క అభివృద్ధిని చూడలేకుండా ఉన్నారు. ఈరోజు ఇంత ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కూడా సచివాలయం అయితేనేమి, ఆర్బీకే అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్ అయితేనేమి, పొలాలకు వెళ్ళే రోడ్లు అయితేనేమి, మరి ఎక్కడ అన్ని గ్రామాలకు తార్ రోడ్లు అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి అన్ని గ్రామాలకు కల్పిస్తా ఉన్నాం. మరి గతంలో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఎవరు కూడా చూసి ఉండరు. ఈరోజు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఏదో విధంగా లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మనకు అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ముఖ్యమంత్రి మళ్ళీ వస్తారు. కాబట్టి మనకు ఈరోజు ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందుతూ ఉన్నాయో, అభివృద్ధి జరుగుతూ ఉందో, ఇవన్నీ కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై జగనన్న ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో దివంగత నేత ఉత్తరాంధ్ర టైగర్ స్వర్గీయ శ్రీ రోమన్ రాజు సత్యనారాయణ 18వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు 35వ వార్డు పరిధిలో ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ విగ్రహానికి విశాఖ వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ నాయకులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారు, 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర టైగర్ స్వర్గీయ శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణకి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎంతోమంది కార్యకర్తలను కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా తీర్చిదిద్దిన నిస్వార్థ నాయకులు శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణని, అటువంటి నాయకుడిని స్మరించుకొని వారి అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా ఆయన తలుచుకొని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. కష్టపడిన కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా ఒక కార్పొరేటర్ గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఆఖరికి మినిస్ట్రీగా కూడా తయారు చేసి తీర్చిదిద్దిన ఘనత మన ద్రోణరాజు సత్యనారాయణ గారు. అటువంటి నాయకుల తాలూకా విగ్రహం మా వార్డులో ఉండడం మాకు ఆనందంగా ఉంది. అటువంటి నాయకుని నాయకత్వంలో మేమందరూ కూడా గతంలో పనిచేయడం, అలాగే ఆయన శిష్యులకు, ఆయన శిష్యులు అని చెప్పుకోవడం కూడా నాకు ఆనందంగా ఉందని చెప్పి ఆయన వేసిన అడుగులు, ఆయన వేసిన బాటలో మేమందరం కూడా
ఆయన తాలూకా మార్గంలో అనుసరిస్తూ మేము నడుస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సత్యనారాయణ గారు మీరే ఇంటికి వెళ్ళిపోకూడదు. మీకు తెలుసు కదండి మీకు అన్నీనే. రంగారెడ్డి జిల్లా ఎవరు అధికారంలో ఉంటే అందులో చేరితేనే పథకాలు అందుతాయని కొందరు చెప్పే అసత్య ప్రచారాలు నమోదని సూచించారు. అలా చెప్పి బెదిరించే ప్రభుత్వం అది కాదని అన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక వర్గానికి ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం కాదు మాదని తెలిపారు. 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని చెప్పారు. తమ పార్టీలోకి వస్తేనే ఇళ్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం మాది కాదని, గత ప్రభుత్వంలాగా తమ ప్రభుత్వం కాదని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి వ్యాఖ్యానించారు. లబ్ధిదారులకి అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885లో పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనమందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి, మీ మనసులు గెలిచి, మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి, స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ సుల్తానియా గారికి, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హనుమంతరావు గారికి, సిపి రాచకొండ సుధీర్ బాబు గారికి,
మరియు మన జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి మరియు అందరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మరియు కింద ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా దీనికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. మనము ఈ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడానికి మనం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తులను అందరి ప్రజల నుంచి కూడా తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ లేదా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా మనము హౌస్ హోల్డ్స్ బట్టి, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బట్టి మనము కౌంటర్స్ వేసి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ నియమించుకొని మనము ఈ క్లెయిమ్స్ తీసుకుంటున్నాము. అందరి దరఖాస్తుదారులకు కూడా నిన్ననే ఎంటీ ఫామ్స్ ఇవ్వటం జరిగింది. అందరి నుంచి కూడా ప్రశాంతంగా దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నా విజ్ఞప్తి అందరికీ కూడా, మీకు ఆ దరఖాస్తు నింపటానికి కూడా మనకి గ్రామ పంచాయతీ తరపున మరియు మున్సిపాలిటీ తరపున మరియు ప్రభుత్వం తరపున కూడా మనము హెల్పర్స్ని పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఆ హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫై చేసుకొని అందరినీ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి రేపు మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ భావేష్ మిశ్రా ప్రాజెక్టును సందర్శించారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో సందర్శనకు వస్తున్న మంత్రుల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మంత్రుల పర్యటన ప్రదేశాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ పలు సూచనలు చేశారు. మన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మన గౌరవ మంత్రి గారి రివ్యూ కార్యక్రమం ఉంది. సో దాంట్లో ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, కానేపల్లి పంప్ హౌస్, మన ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ చేసే సైట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మనకి వచ్చే మంత్రి వాళ్ళ లిస్టులో మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, ఇరిగేషన్ మినిస్టర్, శ్రీధర్ బాబు సార్, మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్, మినిస్టర్ ఫర్ రెవెన్యూ, పొన్నం ప్రభాకర్ సార్, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్, ఆనరబుల్ జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ది హౌస్, మురళీధర్ రావు గారు, ఈఎన్సీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, అండ్ ఒక ఫోటో జర్నలిస్ట్ కూడా ఉంటారు. సో మనకి టైం ప్రకారంగా 10:30కి హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మన ఇక్కడ మేడిగడ్డ హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక పీపీటీ ఉంటుంది 1.5 hours. దీన్ని కవర్ చేసుకోవడానికి మన నేషనల్ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయి మీడియా కూడా హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 100-120 మంది వస్తారు. దాంతోపాటుగా రివ్యూ సమావేశం అయిపోయిన తర్వాత మేడిగడ్డ బ్రిడ్జ్ ఇందాక మనం చూసినట్టు అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తారు. మధ్యలో కొన్ని అక్కడ ఈ పిల్లర్స్ కానీ మనకి బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొంత డ్యామేజ్ అయింది. సో దానికి ఒక టెక్నికల్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కింద మీరు చూస్తే వాళ్ళు కొంత ఎన్ఎస్ఎస్ కూడా చేస్తున్నారు. అక్కడ రివ్యూ సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అందరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లస్ మన స్టేట్ మీడియా అందరితో ఒక బ్రీఫింగ్ కూడా ఉంటుంది. బ్రీఫింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పోతాము. మన కానేపల్లి గెస్ట్ అది మన పంప్ హౌస్ చూస్తూ అన్నారం బ్యారేజ్ దగ్గరికి పోయి అక్కడ కూడా హెలిప్యాడ్ ఉంది. అక్కడ కూడా మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తాం. ఏర్పాట్లపై అయితే ఇవాళ నేను వచ్చాను. మాతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరూ ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ ప్రకారంగా, సెక్యూరిటీ ప్రకారంగా అన్ని స్టెప్స్ తీసుకుంటాం. కొండూరు మండలంలోని చెరువు మాధవరంలో గ్రామంలో పులివాగుపై 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన లో లెవెల్ వంతెనను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. పులివాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడం పట్ల చెరువు మాధవరం గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషి కారణంగా ఎన్నో ఏళ్ల కాలం నెరవేరిందన్నారు. రాజకీయపరమైన ఇబ్బందులు రాజకీయపరమైన ఇబ్బందులు అంటారు. అవి రాజకీయ వ్యవహారాలు ఏమీ నిన్న మాట్లాడలేదు. కేవలం నేను నిన్న గెలిచింది. ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలామంది
ముఖ్యులు వచ్చున్నారు, శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సమన్వయకర్త అంతా హడావుడిగా ఉంది. నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. నేను ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను, సోమవారం మనం వెళ్దాము, అక్కడ తీసుకెళ్లి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో చూసి దాని మీదే నేను ప్రధానంగా. సార్, సీఎం గారు ఆదేశం అంటే ఇక్కడ పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నారు, అయితే ఎక్కడిచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళమన్నా కానీ సీఎం గారు రిలేటెడ్లీ ఎట్లా ఉంది చెప్తే దానికి నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే వారం రోజులు మీ స్తబ్దతతో నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు తీవ్ర నిస్తేజానికి గురయ్యారు. ఒక దశలో అయితే అసలు నీరసపడిపోయారని చెప్పవచ్చు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఏం చెప్పనండి, వచ్చారు మా వాళ్ళంతా మీరేదన్నా వాళ్ళకేదన్నా ఒకప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా, కాబట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానుకోట పట్టణంలోని పురవీధుల్లో అయోధ్య రామాలయం అక్షింతలు, ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు. రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటన. మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం. బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన మంత్రులు. దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించనున్న మంత్రులు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీచ్. 2024 ఎలక్షన్ టీంను అప్పుడే సిద్ధం. ఇది ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.